వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టారు, తెలంగాణ కాలనీ అన్నారు, ఇక్కడే పోటీ చేస్తాను అందరికీ ధీటుగా అన్నారు. కానీ ఇప్పుడు పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు నేను విలీనం చేయట్లేదు, నేనే పోటీ చేస్తాను అన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. ఎలా ఉంటుందంటారు? మీరు దీని గురించి ఏం చెప్తారు? మంచి నిర్ణయం అమ్మా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలోనే. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే వాళ్ళ తండ్రి గారు పుట్టిన పార్టీ ఏంటంటే రెడ్డి కాంగ్రెస్ అమ్మ. 78లో రెడ్డి కాంగ్రెస్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవడం అయింది. అంటే అప్పుడు ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అని 2 ఉండేవి. కాంగ్రెస్ పార్టీ గురించి మీకు చాలా చెప్తాను నేనండి ఈరోజు ఒక 2 నిమిషాలు వాగదే. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అప్పుడున్న పార్టీల్లో మనకి కమ్యూనిస్టులు కాంగ్రెస్లే మాత్రమే ఉండేవాళ్ళు. కొన్ని పార్టీలు పుట్టినాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే చీలిపోయింది. 67లో 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925 అమ్మ లాంచ్ అవ్వడం ఇండియాలో. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 1885. ఈ 1885లో కాంగ్రెస్ పార్టీ మనోళ్ళు పెట్టిన పార్టీ కూడా కాదు, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీ. తర్వాత 1885 నుంచి దాదాబాయి నవరోజీ గారు అధ్యక్షుడు కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత బాల్ గంగాధర్ తిలక్ కొన్ని రోజులు పార్టీకి అధ్యక్షుడిగా వహించాడు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోసు ఆ పార్టీకి 2 దఫాల అధ్యక్షత వహించాడు. ఆ తర్వాత మళ్ళీ అట్లా స్వతంత్రకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది కాలక్రమేణా ఏం చేసిందంటే మనకి అప్పట్లో మనకి నెహ్రూ కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి పోయి ఆయన ఒక పార్టీ పెట్టిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు కదమ్మా, అది స్వతంత్ర ఉద్యమంలో దేశానికి స్వతంత్రం రావటం కోసం అతివాదులు మితవాదులు అందరు కలిసి ఆ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది 1885లో. తద్వారా ఏం చేశారంటే ఆ పార్టీ ఏంటంటే దాంట్లో అంటే ఈ సిద్ధాంతాలతో విభేదించిన వాళ్ళల్లా పక్కకు పోయి తలా ఒక పార్టీ పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీలోనే కలుస్తూ వచ్చారు. ఇది ఒక గంగా ప్రవాహం లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మనకి జనసంఘ్ అని ఒకటి ఉండేదమ్మా. ఇప్పుడు మీరు అంటారు చూశారు భారతీయ జనతా పార్టీ అనేది, అది జనసంఘ్ నుంచి వచ్చిన పార్టీ. అదే జనసంఘ్ తర్వాత మనకేమైందంటే జనతా పార్టీ కాస్త 83లో భారతీయ జనతా పార్టీ అయింది. 2 సీట్లతో ప్రస్థానం స్టార్ట్ చేసి లాల్కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు వీళ్ళిద్దరే గెలిచేవాళ్ళు. దాంట్లో గాంధీనగర్ నుంచి ఈయన వాజ్పేయి గారు ఇక్కడ వీళ్ళిద్దరే గెలిచేవాళ్ళు. ఆ 2 సీట్ల నుంచి ప్రస్థానం చేసుకుంటూ ఈరోజు 303 సీట్లతోటే భారతీయ జనతా పార్టీ ఉందన్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీలో మీద అలిగినోడల్లా పక్కకు పోయి పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు కేరళలో ఒకటి ఉంటుందమ్మా, కేరళ కాంగ్రెస్ అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. దాని గుర్తు ఏందో తెలుసు, సైకిలే. అట్లాగే ఏంటంటే మోపనార్ కాంగ్రెస్ అని ఉంటుంది. తర్వాత తివారీ కాంగ్రెస్ అనేది మన గవర్నర్గా పనిచేసి సస్పెండ్ అయ్యి ఉత్తరప్రదేశ్ ఒకడు, అది తివారీ కాంగ్రెస్. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, ఆమె తృణమూల కాంగ్రెస్. అంటే అట్లాగా పుట్టిందే మనకి బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్. అంటే ఆవుదోడ గుర్తు 78లో వాళ్ళు పెట్టుకొని 30 మంది ఎమ్మెల్యేలు అయ్యి ఇంక మనం కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఏమో ఇందిరా కాంగ్రెస్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అవటం, రాజశేఖర రెడ్డి పులివెందల నుంచి ఏమో ఆయన ఆవుదోడ గుర్తుతోటి ఆయన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. చాలా అహంకారి, చాలామంది నక్సలైట్లను పొట్టను పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు కాసు బ్రహ్మానంద రెడ్డి. ఏంటంటే 69 ఉద్యమం జరిగింది తల్లి. ఇది తెలంగాణ విద్యార్థుల మూమెంట్ జరిగితే ఆ మూమెంట్లో చాలామందిని చంపించాడు కాసు బ్రహ్మానంద రెడ్డి. అటువంటి ఘోరమైనటువంటి వాడు ఇంకొక లేడు అనమాట. వాడు దుర్మార్గుడు. రోజు శవాలను చూడను కానీ వాడు నిద్రపోయేవాడు కాదు కాసు బ్రహ్మానంద రెడ్డి. అటువంటి దుర్మార్గుడు వాడు.
అట్లా తరుణంలో వాళ్ళు ఇంక మళ్ళీ వచ్చి ఇందిరమ్మ కాడికి పోయి కాళ్ళు పట్టుకొని జాయిన్ అయిపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించిన వాళ్ళందరూ ఎన్నో పార్టీలు పెట్టి, ఇప్పుడు మహారాష్ట్రలో ఉందమ్మా ఎన్సీపీ, శరద్ పవార్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే. ఆయన పోయి సపరేట్గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి పెట్టారు. తర్వాత సింగ్మా అని ఉండేవాడు మన ఈశాన్య రాష్ట్రాల్లో, ఆయన ఒక అంటే ఇట్లా చీలికి పేలికల. ఇప్పుడు జనతా పార్టీ చీలిపోయింది కదమ్మా. ఇప్పుడు బీహార్లో జనతా పార్టీ ఏమైనా ఉంటుంది, జనతాదళ్ యునైటెడ్ అని ఒక పార్టీ ఉంటుంది. ఈయన దేవుగౌడ పార్టీ ఉంది కదా, ఇప్పుడు జనతా పార్టీ కూడా మొక్కలు ఆగిపోవటానికి జనతాదళ్ యునైటెడ్ అనేది బీహార్లో ఉంటుంది నితీష్ కుమార్ నేతృత్వంలో. ఈయనేమో కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ అని ఉంటుంది. ఈ జనతాలో పుట్టింది కదా భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇట్లానమాట. అట్లా షర్మిల కూడా ఏంటంటే తన రాజకీయ అవసరాల కోసం ఒక పార్టీ పెట్టుకున్నది. ఫస్ట్ అన్న పెట్టిండు. ఏంది అన్న పెట్టింది కూడా కాదు, ఈ నల్లగొండ జిల్లా అబ్బాయి శివకుమార్ అని ఒక అబ్బాయి పెడితే ఆ పార్టీ కొనుక్కున్నారు. యువజన శ్రామిక రైతు వైఎస్ఆర్ వచ్చేటట్టు పెట్టిండు, ఆ నుంచి కొనుక్కున్నారు వాళ్ళు. కాబట్టి అన్న పెట్టిండు. ఇక్కడంతా తెలంగాణ ఉద్యమం మూలంగా వీళ్ళందరూ చేశాడు. ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఇక్కడ దుకాణం ఒక 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా ఉండేవాడమ్మా ఇక్కడ. వాళ్ళని కూడా ఏంటంటే కేసీఆర్కి ఇచ్చేసిండు. కేసీఆర్తో అలాయి బలాయి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు. సరేలే, అక్కడ రాజకీయ కారణాల చేత అన్న వాడుకొని వదిలేసిండు నన్ను. కాబట్టి నా దావు నేను ఎత్తుక్కోవాలని ఇక్కడ వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో నేను రాజన్న ముద్దు బిడ్డను, తెలంగాణ కోడల్ని, కాబట్టి నా పిల్లలు ఇక్కడే పుట్టినారు, కాబట్టి నాకు తెలంగాణలో హక్కు ఉందని చెప్పి పాదాల మీద నడిచే పాదయాత్ర అని చెప్పి ఈడ వైఎస్ఆర్టీపీ అని ఒక పార్టీ పెట్టింది. తర్వాత ఏమనుకున్నదో ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు. కాంగ్రెస్తో వాళ్ళు అంటే రాజకీయ పార్టీ అన్నాక ఎత్తులు పొత్తులు జిత్తులు అన్నీ ఉంటాయమ్మ. అమ్మ నువ్వు కూడా కలిసి వస్తే బాగుంటుంది చెల్లెమ్మ, మీ నాన్న మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు, మీ కాంగ్రెస్ పార్టీలోని మంత్రిగా పనిచేసిండు, కాబట్టి నిన్ను గౌరవిస్తాం. గతః కృష్తో నాస్తి దుర్భిక్షం అన్న పదాలు వాడుకొని ఆమెను కొంచెం కలుపుకుంటే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాకు షర్మిల వద్దు, ఏమొద్దు, మా బాధలేయో మా తిప్పలేయో మేము పడతాం, ఆమెను మాకు వద్దనే వద్దు చేతులెత్తి దండం పెట్టారు తెలంగాణ సీనియర్ నాయకులు, తెలంగాణ నాయకులందరూ. తద్వారా ఏం చేశారంటే సరే హైకమాండ్ అన్నాక సాధక బాధలు అన్నీ ఉంటాయి కదా, సరేలే షర్మిలాని తీసుకుంటే పోద్దిలే, మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో అవసరం కదా, పార్టీ చచ్చిపోయింది, ఆడ లేపేవాళ్ళు కావాలనుకున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం తీసుకుంటే మాకు అభ్యంతరమే లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం మద్దతు ఇవ్వమ్మా అనుకున్నారు. సరే ఆమె నిన్న అంటుంది ఒక భారీ డైలాగ్ లేదు, 31 నియోజకవర్గాల్లో నేను లేకపోతే అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే లేదని. ఈ అహంకారం మాటలో మనిషికి శ్రేయస్కరం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గంగా నది లాంటిది, దాంట్లో వస్తుంటారు పోతూ ఉంటారు. ఇప్పుడు ఆమె అవసరాల కోసం ఆమె రాహుల్ గాంధీని కలిసద్ది, ఈ వైఎస్ఆర్టీపీ ఎత్తుకొని పోయి ఆవిడకి పీసీసీ చీఫ్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అది పీసీసీ చీఫ్ ఇవన్నీ మనకు సంబంధం లేని మాటలు తల్లి. ఆమె వర్కింగ్ కమిటీ ఇస్తారా, ప్రచార కమిటీ ఇస్తారా, పీసీసీ ఇస్తారా అనేది కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. మనం హైప్ కోసం యూట్యూబ్లో యూస్ కోసం మనం మాట్లాడుకోవటం ఎందుకు, ఆ యూట్యూబ్ ఇచ్చే డబ్బుల కోసం మనం మాట్లాడటం ఎందుకు. ఇప్పుడు ఒకరోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3 రోజులు, ఏదో ఒక పదవి ఇచ్చి సస్తరగా అప్పుడు మాట్లాడుకుంటే సరిపోద్దిగా. వాళ్ళ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ యువజన శ్రామిక రైతు పార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లే. కాబట్టి అందులో ఈ అమ్మాయి క్యాథలిక్ క్రిస్టియను, సోనియా గాంధీ కూడా క్యాథలిక్ క్రిస్టియను. ఒకవైపు ఏమో రెడ్డి సామాజిక వర్గం, రెడ్లు అంటే కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, కాబట్టి క్యాథలిక్ క్రిస్టియన్లు, దళితులు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం ఒక బలమైన ఫోర్స్గా తయారవుద్ది కాంగ్రెస్ పార్టీ. అదంతా జగన్మోహన్ రెడ్డి కబ్జా చేస్తున్నాడు. ఇప్పుడు అన్న మీదకి చెల్లెల్ని దింపతారు, చెల్లెల ద్వారా అన్నను కూడా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కలుపుకోవాలా. పథకం మీకు అర్థం కావట్లేదమ్మా, అర్థమవుతుందా సౌజన్య? ఇప్పుడు చెల్లి ద్వారా రాయివారం అన్న సెంటర్లో అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెసు, ఈ బీజేపీ వాళ్ళని మనం కానీ నమ్మితే పుట్టి ముంచేస్తారు.
మన నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చిన్న పనులు చేయలేదు కదా, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం కదా. వాటినన్నిటినీ ఇప్పుడు మనం నిలబెట్టుకోవాలంటే, ఆ పెద్ద పెద్ద ఎండు కొండలన్నీ మనం కాపాడుకోవాలంటే, మన ప్యాలెస్లను మనం కాపాడుకోవాలంటే, మన మీడియా రంగాన్ని మనం కాపాడుకోవాలంటే, సాక్షి బిల్డింగ్ తెలంగాణలో ఉంది, సాక్షి మీడియా తెలంగాణలోనే ఉంది, లోటస్ పాండ్లో మన కొంపలన్నీ ఏడే ఉండయి, బెంగళూరులో యలవంకాలో మన ప్యాలెస్ ఉంది, బెంగళూరులో మన కర్ణాటక రాష్ట్రంలో మన పవర్ ప్లాంట్లు ఉన్నాయి. కాబట్టి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మన రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, మన మీడియా వ్యాపారం కానీ, మన స్థిరాస్తులన్నీ కూడా గుట్టబడి ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నా మనల్ని కొద్దిగా ఇబ్బంది పెడతారు, అందువల్ల నన్ను ఆశీర్వదించు అన్నా. ఇంటి ఆడబొడుసుగా చెప్తున్నాను, మన ఇంటి మహాలక్ష్మిగా చెప్తున్నాను, నా మీద నువ్వేం శత్రుత్వం పెట్టుకోబాకు, నువ్వు నన్ను ఎల్లగొట్టినా నేను నీ సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాను, కాబట్టి నా బిడ్డకు మీ మేనల్లుడికి పెళ్లి చేసుకుంటున్నానన్నా అని అమ్మని ఎంట పెట్టుకొని పెళ్లి కార్డు ఎత్తుకొని పోయి ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి. రేపు పెళ్ళికి రాకుండా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. శుభ్రంగా అన్నా వదిలిని ఇద్దరు వస్తారు, మేనల్ని శుభ్రంగా ఆశీర్వదిస్తారు. ఇదంతా ఏంటంటే అన్నా చెల్లుల పథకం. అన్నా చెల్లుల పథకం కాదు, అన్నా చెల్లుల అవగాహన ఒప్పందం. అన్నా చెల్లుల అవగాహన ఒప్పందం. ఏ తోడుబుట్టినా అన్న చెల్లులు కాదు అనుకుంటారు, ఎవరు కాదనుకోరు. ప్రజలందరూ భ్రమల్లో ఉన్నారు, మీడియా అంతా భ్రమల్లో ఉంది. కాబట్టి చెల్లె నువ్వు ఆడే ఉండు, నీది నీదే నాది నాదేనో, యుద్ధం చేద్దాం, మనం కాపాడుకుందాం. సింపుల్ లాజిక్ తల్లి. ఏ చెల్లులు ఏ అన్నకి దూరం కానే కాదు. కాబట్టి ప్రజలు మీడియా వాళ్ళు హైపే తప్ప ఇక్కడ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ మాట రికార్డు చేసుకోండి. ఏదో ఒక రోజు సెంటర్లో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే జెండా ఎత్తేస్తారు కాంగ్రెస్ పార్టీలో. అది కూడా సందేహించబోకండి అమ్మ. కాకపోతే ఏంటంటే మన మనిషి ఒకరు ఉండాలిగా. అందువల్ల డీకే శివకుమారు గౌరవంగా చెప్పినమ్మా, కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే మైనారిటీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ. కాబట్టి ఇదంతా పోలరైజేషన్లో శర్మిలాని వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ రాణించాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం. ప్రతి ఒక్కరూ ఒక చెస్ ఆడతామమ్మా, వ్యూహం పడతాం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. ఆడ ప్లేస్ లేరు కదా, ఫేస్ వాల్యూ ఉండాలా. ఎందుకంటే ఏంటంటే ఈ క్యాథలిక్ చర్చిలు, బ్యాప్టిస్ట్ చర్చిలు, ప్రొటెస్టెంట్ చర్చిలు ఒక ఫోర్స్ అవుద్దమ్మా శర్మిల గారు. కాబట్టి దాన్ని శర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వాలా అన్న ఆలోచనలో ఉంది. కాబట్టి ఆడ కూడా టికెట్లు అధికంగా జరుగుతుంది. కాబట్టి చాలామందికి టికెట్లు ఇవ్వటం లేదు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరూ శర్మిల దగ్గర చేరతారు. ఏడేమందంటే తెలుగుదేశం పార్టీలకు రావడానికి ఛాన్స్ లేదు. అసలే బుట్ట ఫుల్గా ఉంది, ఏదో తెలుగుదేశం ట్రైన్ ఫుల్ అయిపోయి ఉంది. ఎవరు ఏడదనుకుంటారు రేపు చంద్రబాబు నాయుడు టికెట్లు ప్రకటించిన తర్వాత ఏడగోళ్ళు స్టార్ట్ అవుద్ది. ఏడు నుంచి పోయేవాళ్ళు కొంతమంది జనసేనలో టికెట్లు రాక, కొంతమంది వైసీపీలో టికెట్లు రాక, కొంతమంది ఈ రాజకీయం అనేది ఒక వ్యసనం లాంటిదమ్మా. ఒకరికి పేకాటతో వ్యసనం ఉంటుంది, ఒకరికి పంద్యాలు కాచి కోడ పంద్యాలు ఎట్ట ఆడతారు రేపు సంక్రాంతి పంటకి ఆంధ్ర వాళ్ళందరూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. సినిమా వ్యసనం ఒకరికి ఉంటుంది, ఒకరికి నేను హీరో కావాలని ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయం కూడా ఒక వ్యసనం లాంటిది. ఆ వ్యసనంలో పడ్డాడు బయటికి రాలేడు. దాంట్లో అన్ని ఆస్తులు పోగొట్టుకుంటాడు, తిండికి లాగా చస్తున్నా కూడా రాజకీయం అనే వ్యసనాన్ని నుంచి బయటికి రాడోడు. కాబట్టి ఆ వ్యసనం ఉండేవాడు ఏదో ఒక పార్టీ తరఫున నామినేషన్ వేసి పోటీ చేస్తాడు, వాడు అదృష్టాన్ని పరీక్షించడు, అల్టిమేట్గా ప్రజలు ఫలితం ఇస్తారు. అంతే తప్ప షర్మిలాని పైకి ఎత్తాల్సిన పని లేదు. షర్మిలాకి రాజకీయమే వ్యాపారం, ఆకేం వ్యాపారాలు లేవు. ఇప్పుడు షర్మిలాకి జీవన వృత్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా? లేవు కదా. ఏమైనా ఇండస్ట్రియలిస్టా షర్మిలా గారు? రోజు డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయమ్మా, రోజు ఖర్చులకు డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయమ్మా. ఫ్లైట్ పెద్ద పెద్ద వెహికల్ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో తిరగడానికి ఎంత డబ్బు ఖర్చు అవుద్దమ్మా? ఈ డబ్బు అంతా ఎక్కడికి వస్తుందమ్మా? ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వాళ్ళకి రాజకీయమే వృత్తి, ప్రవృత్తి, వాళ్ళ బిజినెస్ అంతే. రాజకీయం అంటే వాళ్ళ దృష్టిలో వ్యాపారం, ప్రజల సేవ కాదు, పాడు కాదు. రాజకీయము అంటేనే వాళ్ళకు వృత్తి, ప్రవృత్తి రెండు కూడా రాజకీయమే. ఓడక ఉచితంగా సేవ చేయరు కదమ్మా, ఉచితంగా ఏదో రాదని. రాజకీయాలు నీకు చేస్తే నాకేంటి, నీకు ఈ పని చేసి పెడితే నాకేంటి ఏమీ జరగదు. ఓ తల్లి, అదే ప్రజాసేవ కోసం ఆస్తులు అమ్ముకొని వీళ్ళు ఏమైనా పుచ్చలపల్లి సుందరయ్య, లేకపోతే తెరిమిళ్ళ నాయగిరెడ్డా, లేకపోతే
వారసులా, లేకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులా, లేకపోతే కన్నిగంటి హనుమంతు వారసులా, లేకపోతే సరసిఆర్ రెడ్డి వారసులా? వీళ్ళు ఎవరమ్మా వీళ్ళు? వాళ్ళకి రాజకీయం అనేది ఒక వ్యాపారం, ప్రజల సేవ కానే కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక ఫోర్సుల్లో ఉంటుంది కాబట్టి షర్మిల గారు, జగన్ గారు ఇద్దరే ఒకటి. వాళ్ళని మాత్రం ఎడదీయబాకండి అన్నాజిల్లని, వాళ్ళ అన్నాజిల్లుగానే ఉంచండి. కాబట్టి ఏంటంటే మీరు వాళ్ళ అమ్మ బతుకుంది కదమ్మా, ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే పెద్ద ఉంది కాబట్టి సర్దు పెట్టద్ది, అన్నీ లెవెల్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి షర్మిల వేరు కానే కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే అనేది నా భావన. కాబట్టి ప్రతి కుటుంబం ఇంటింటి రామాయణమే, కాస్త అలకలో పొలకలు ఉండేది ఇంటింటి రామాయణమే, ఇంటింటి రామాయణమే నేను చెప్పగలిగేది అంతవరకే. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు రాజకీయంగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తారు. నీకు షర్మిల గారి పెళ్ళికి అందరు రేపు చూడండి, మీకేం జరగద్దు. కర్ణాటక వాళ్ళ కొడుకు పెళ్ళికి కర్ణాటక ముఖ్యమంత్రి వస్తాడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వస్తాడు, ఎంటైర్ తెలంగాణలో ఉన్న క్యాబినెట్ అంతా పోద్ది పెళ్ళికి. తెలంగాణలో ఉన్న ప్రస్తుత రూలింగ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పోతారు, అధికార పక్ష పార్టీ వాళ్ళు పోతారు. నువ్వు చూడు, నేను చెప్పింది జరగకపోతే. ఏడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు, మన కేసీఆర్ కుటుంబం, తర్వాత నీకు ఇటు పక్క వచ్చేసరికి నీకు మళ్ళీ ఇటు సైడ్ నుంచి వీళ్ళు అందరు పోతారు. ఏది కాంగ్రెస్, ఎంటైర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఏడన్నా ఉన్నాయి, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది పోతారు. కాబట్టి అది ఆ పెళ్ళి మాత్రం అంగరంగ వైభవంగా జరగద్ది. అప్పుడు అర్థమైపోద్ది, అరే వరి 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 వరే ఓట్లు వేసే వాళ్ళు మనమే ఎదలంరా, ఓట్లు వేసే వాళ్ళు మనమే ఎదలంరా, వీళ్ళు చూడరా ఎంత ఆప్యాయంగా ఎంత అన్యోన్యంగా ఉండరు, వీళ్ళంతా ఒకటేరా, ఈ రాజకీయ నాయకులందరూ ఒకటే, మనమే ఎదలం అని ప్రజలు నోటి మీద అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి. ప్రజలందరికీ నేత్రానందభరితం అయిపోద్ది. నేను చెప్పి నీ మాటలు కావాలంటే షర్మిల కొడుకు పెళ్లి రోజు చూడండి, వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ తోడు దొంగలంతా ఒకటే. వీళ్ళందరూ అడిగిపోరు, ప్రజల సేవ కోసం కాదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఫ్యాక్టరీలు కాపాడుకోవటం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ డబ్బున్నోళ్ళు ఒక అందమైన అమ్మాయిని, పేదింటి అమ్మాయిని ఊరిని చేసుకోమని నేను చూస్తా, పొరపాటును కూడా చేసుకోరు, సమస్యే లేదు. ఇప్పుడు నాకు 200 కోట్లు ఆస్తుంది, ఇంకొక 500 కోట్లు ఉంటే కోడలను చేసుకుంటారే తప్ప ఒక పేదింటి పిల్లని చేసుకోరు. వీళ్ళేమో జిందాల్ అనుకుంటారు, అనాథం చేసుకుంటారు. నవీన్ జిందాల్ తెలుసు నీకా? జిందాల్ ఎంత పెద్ద కంపెనీ, స్టీల్ కంపెనీయా. అతను నవీన్ జిందాల్ గారు అనాథాశ్రయానికి పోయి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. లక్షల కోట్లు ఇచ్చే అమ్మాయిలు ఆయన ఎంబడబడ్డ ఒక అనాథ అమ్మాయిని నవీన్ జిందాల్ గారు అనాథం చేసుకున్నాడు. తెలుసు మీకు? అటువంటి సద్బుద్ధి ఉన్న మహానుభావులు అనుకుంటుండవా? వీళ్ళందరూ ఏంటంటే నాకు ఒక 1000 కోట్లు ఉంది, నాకు ఇంకొక 2000 కోట్లు ఉండే అమ్మాయి కావాలంటే అమ్మాయి పక్కన అంతే, అబ్బాయి పక్కన అంతే. కాబట్టి వీళ్ళు పేదవాళ్ళని ఊరు చేసుకోరు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళంతా పేద పిల్లల్ని ఊరకు చేసుకున్నారు అనుకో, అందమైన అమ్మాయిల్ని, అసలు పేదరికం పోద్ది కదా. మంచి ఆలోచన కదా. ఇప్పుడు బాగా డబ్బు ఉంది, ఏం చేసుకుంటావు, నీ కాడే అంత ఉండే, ఒక పేదింటి అమ్మాయిని కోడలుగా చేసుకోవచ్చు కదా. చేసుకుంటారా? చేసుకోమని చూస్తా. అమ్మాయిలైన చేసుకోమను. నీకు ఒక 100 కోట్లు ఆస్తుంది అనుకో సపోజ్, ఒక పేద పిల్లోడు బాగా ఇంజనీరింగ్ చదివిన పిల్లోని చేసుకుంటే వాడు కుక్కలాగా ఇంట్లో పడి ఉంటాడుగా, వాడు కోటీశ్వరుడు అవుతాడుగా. ఆ విధంగా ఆలోచించే సమాజం కాదు. డబ్బున్నోళ్ళే చేసుకుంటారు. రాజకీయ నాయకులు బయటికి తిట్టుకున్నా స్టేజీలు ఎక్కి రాత్రులు ఫోన్ చేసి ఏమనుకోబోకక్క, నేను రాత్రి తిట్టాల్సి వచ్చి నేను తిట్టాను కానీ నీకు నేను నాకు నువ్వు అనుకుంటా బతుకుతారు. ఇదంతా మీడియా అయిపోయే తప్ప జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒక్కటే. రాజకీయ పార్టీలంతా ఒక తాను కింద మొక్కలే. కాబట్టి ప్రజాసేవ అనేది అర్థమైందా? ప్రజల సంపదని కానించి దోచుకున్న సంపదని కాపాడుకోవటానికి రాజకీయ పార్టీలు, అంతే తప్ప రాజకీయం అనేది దాంట్లో ఉంటుంది. రాజకీయం అర్థం చేసుకోండి. రాజీ పట్టడమే రాజకీయాల్లో. రాజకీయం అంటే రాజీ పడి బతకడమే, ప్రజల సంపద దోచేయడమే. నాకు తెలిసింది అంతేనమ్మా. ఎవరు సేవకులు కాదు, ఎవరు స్వార్థం వాళ్ళదే. ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్గా వాళ్ళకి నచ్చిన నాయకుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి నచ్చితే గద్దెనెక్కిస్తారు, నచ్చకపోతే దించుతారు. వాళ్ళకు ఉన్నది ఒక 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఆయుధం. అరే అబ్బాయి మీ పని ఎట్టుందా చూస్తాంరా, మీ కథ ఏందని చెప్పి అటు నొక్కతారు. నొక్కిన రోజు నిన్నించి నేను చెడితిని అని వైరాగ్యంలోకి పోవటం. అల్టిమేట్గా వాళ్ళకేం కత్తాలి, 4 రోజులు ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళ బిజినెస్లని
యథావిధి యథారాజా తథాప్రభ నడిస్తే వీళ్ళు సామాన్యుల మధ్యలో మా ఎమ్మెల్యే మా అన్న అని వీళ్ళు గుండ్లు బాదుకొని వీళ్ళు అప్పులు పాలైపోతారు. అంతే తప్ప నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులను నమ్ముకునేదానికంటే ఎవరిని వాళ్ళు నమ్ముకోవటం మేలు, ఎవరి టాలెంట్ని వాళ్ళు నమ్ముకోవటం మేలు అనేది నా ఉద్దేశం తల్లి.